దిన గండంగా మారింది. సింగరేణిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కాళ్లకోట విషం చిమ్ముతున్నాయి. కోయిగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3ని కేంద్రం అప్పనంగా ప్రైవేటుకు అప్పగించగా రేవంత్ సర్కార్ కూడా మోడీ బాటలో నడుస్తుంది. నైని బొగ్గు బ్లాక్ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి మరో ద్రోహం చేసేందుకు సిద్ధమైంది. గని అప్పగింతపై వివాదం ఏర్పడగా రద్దు చేస్తున్నామని ప్రకటించింది. కానీ నిబంధనలు మార్చకపోవడంతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడతామని ఇండికేషన్స్ ఇచ్చింది. సిరిలవేణి సింగరేణిపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు విషం కక్కుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిబంధనలను పెడుతూ సంస్థను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నాయి. క్రమంగా ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తున్నాయి. 2 బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం వేలం ద్వారా అమ్మి ప్రైవేట్కు ద్వారాలు తెరవగా ఇప్పుడు రేవంత్ సర్కార్ అదే బాటలో నడుస్తోంది. మట్టి తొలగింపు పనులకు సైట్ విజిట్ నిబంధనను ముందుగా తెచ్చి ఆ తర్వాత నైని బొగ్గు బ్లాక్ లో ఏకంగా బొగ్గు ఉత్పత్తిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ పేరుతో టెండర్లు పిలిచింది. సింగరేణి చేతిలో ఉండాల్సిన గనిని 25 ఏళ్ల పాటు ప్రైవేటు కంపెనీల చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. పేరు మాత్రమే సింగరేణిని, గనిపై పూర్తి అధికారాలు ప్రైవేట్ సంస్థకే ఉంటాయి. సిరిలు కురిపించిన సింగరేణి కేంద్ర రాష్ట్ర పాలకుల నిర్ణయాలతో తన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా జరిగితే సంస్థ కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో సింగరేణి బచావో ఉద్యమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇటీవల తీసుకొచ్చిన నిబంధనను గమనిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. సంస్థలో ఇప్పటి వరకు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గుపై కప్పబడి ఉండే ఓబీ పనులు మాత్రమే ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నారు. రేవంత్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక నుంచి ఓబీతో పాటు బొగ్గు వెలికితీత పనులు ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్లనున్నాయి. ఒడిశాలో నైని బొగ్గు బ్లాక్ లో పనులు ప్రైవేటు వ్యక్తులే చేసే అవకాశం ఉంది. 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న నైని బ్లాక్ నుంచి ఏటా 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాలని గత బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. పనులు ప్రారంభమై గనుల్లో బొగ్గు ఉత్పత్తి వెలికితీశారు. అప్పటి వరకు సాఫీగా జరగగా కాంగ్రెస్ ప్రభుత్వం నైని బ్లాక్లు ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టే కుట్రలు చేసి ఎండీఓ పద్ధతిలో టెండర్లు ఆహ్వానించింది. దీంతో ఓపెన్ కాస్ట్లో బొగ్గుపై కప్పబడి ఉండే మట్టి తొలగింపుతో పాటు బొగ్గు వెలికితీత పనులు ప్రైవేటు వ్యక్తులు చేస్తారు. పర్యవేక్షణ పనులను కొంతమంది అధికారులు చూస్తారు. బొగ్గు ఉత్పత్తితో పాటు డంపింగ్ పనులన్నీ ప్రైవేటు యంత్రాలు, కార్మికులు, అధికారులు ఎవరి అవసరం లేకుండా పోతుంది. రేవంత్ ప్రభుత్వం 25 ఏళ్ల కాల పరిమితితో టెండర్ను ఇటీవల జారీ చేసింది. ఈ టెండర్ను కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు దక్కించుకోవడానికి పోటీ పడడంతో వివాదం చెలరేగింది. దాంతో రద్దు చేయాల్సి వచ్చింది. వివాదాల మధ్య నైని బ్లాక్ టెండర్ రద్దు చేసినప్పటికీ తమకు అనుకూలంగా ఉండేవారికి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి. వివాదాలు చుట్టుముట్టడంతో రద్దు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. దానికి సంబంధించి నిబంధనలను మార్చుతామని, బొగ్గు ఉత్పత్తితో ప్రమేయం లేకుండా టెండర్లు పిలుస్తామని ప్రకటించలేదు. దీంతో పాత పద్ధతిలో టెండర్లను పిలిచే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటా 108 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించే ఈ ప్రాజెక్టును 25 ఏళ్ల పాటు సింగరేణి కార్మికుల, అధికారుల ప్రమేయం లేకుండా ప్రైవేటు వ్యక్తుల దయ దాక్షిణ్యాలపై ఆధారపడి వారు ఉత్పత్తి చేసే బొగ్గును అమ్ముకోవడానికి అవకాశం కల్పించనుంది. రేవంత్ సర్కార్ తీరును కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. నైని కోల్ బ్లాక్ ఓపెన్ కాస్ట్. ఇది క్యాప్టివ్ మైన్, కమర్షియల్ మైన్ కాదు. ఈ గని నుంచి వెలికి తీసిన బొగ్గును సింగరేణి తన సొంత అవసరాలకు వినియోగించుకోవాలి. ప్రైవేటు సంస్థలకు విక్రయించే అవకాశం లేదు. ఈ బొగ్గును మంచిర్యాల సమీపంలోని జైపూర్ థర్మల్ ప్లాంట్లో వాడాలి. నైని నుంచి బొగ్గు రవాణా చేసేందుకు రైల్వే నెట్వర్క్ లేదు. దూరం అధికంగా ఉండటంతో నైనిలో 800 మెగావాట్ల సామర్థ్యం గల 2 థర్మల్ ప్లాంట్లను నిర్మించాలని సింగరేణి నిర్ణయించింది. ఈ ప్లాంట్ కట్టాలంటే 8 ఏళ్లు పట్టే అవకాశం ఉంది.
క్యాప్టివ్ మైన్ ఉత్పత్తి చేసిన బొగ్గును లాభాపేక్ష లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు విక్రయించే అవకాశం ఉంది. కొద్ది రోజుల కింద బొగ్గు విక్రయించేందుకు తమిళనాడు జెన్కోతో సింగరేణి ఒప్పందం చేసుకుంది. నైనీ బ్లాక్ ను ప్రైవేటు పరం చేయాలనే కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులకు ఆశనీపాతంగా మారే అవకాశాలు ఉంది. ప్రస్తుతం మట్టి తొలగింపు పనులు మాత్రమే ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తుండగా కొత్త విధానాన్ని అన్ని ఓపెన్ కాస్ట్ గనులకు వర్తింపజేస్తే అన్ని గనుల్లో సింగరేణి అధికారులు కార్మికుల పాత్ర శూన్యంగా మారే ప్రమాదం ఉంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికుల కృషి ఫలితంగా భారీగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్నారు. ఇదంతా ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్తే సింగరేణి మనుగడ ప్రమాదంలో పడిపోతుందని కార్మికులు, కార్మిక సంఘాల నాయకుల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. నైనీ కోల్ బ్లాక్ ఎన్డీఓ విధానంలో ప్రైవేటు పరం చేయడం వల్ల 2,000కు పైగా ఉద్యోగాలకు కోత పడనుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తోంది. నైనీని సింగరేణి చేపడితే ఈ ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కేవని అంటున్నారు. సత్తుపల్లి ఓబీ ప్రైవేటు ద్వారా బొగ్గును సింగరేణి కార్మికులతో వెలికితీస్తున్నారు. ఇలా చేసినా తక్కువలో తక్కువ 500 మందికి ఉపాధి దొరికేదని, ఎండీఓ విధానం వల్ల ఈ ఉద్యోగాలు పోయినట్టేనని అంటున్నాయి. 50 మందికి పైగా సింగరేణి ఉద్యోగులు, కార్మికులు నైనీలో పనిచేస్తున్నారు. ఎండీఓ విధానంలో టెండర్లు ఖరారు చేస్తే 50 మంది అవసరం ఉండదు. కేవలం 5గురుంటే సరిపోతుందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. 2,000 మంది సింగరేణి సంస్థ ఉద్యోగులు పనిచేయాల్సిన చోట ఎండీఓ విధానంతో 5గురికి మాత్రమే పరిమితమవుతుందని కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి.